మంచి రిజల్ట్స్ అన్నది నాకు డాక్టర్ కన్నా పేషెంట్ కన్నా ఎక్కువ ముఖ్యం. అది ఒక రెస్పాన్సిబుల్ హెల్త్ కన్సల్టెంట్ గా నా బాధ్యత. వైద్యం ఒక అనెతికల్ వ్యాపారంగా మారిన ఈ కాలంలో నకిలీ క్లినిక్లు, బాధ్యత లేని డాక్టర్లు నగరాల్లో పుట్టగొడుగుల్లా ఉన్న ఈ తరుణంలో అతి తక్కువ క్లినిక్లలో మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకోవాలని ఎంతో రీసెర్చ్ చేసి చివరికి మంచి రిజల్ట్స్ పొందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్న సక్సెస్ఫుల్ స్టోరీ ఇది. హలో ఎవరివన్, నాకు జుట్టు రాలడం మొదలైనప్పటి నుంచి నేను ఒక మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కోసం వెతుకుతూ ఉన్నాను. సో అలా చాలా మందిని కలిసాను. సో దాదాపు 10 ఏళ్లలో ఎంతో మందిని కలిసాను. సో నాకు అప్పుడు అర్థమైంది ఏమంటే స్కిల్ఫుల్ డాక్టర్ ని ఎంచుకోవాలని. ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు కూడా చేయడం మొదలు పెట్టారు. అంటే డెంటిస్ట్ కానీ, ఇంకోటి కానీ, ఆఖరికి డిగ్రీ లేని వాళ్ళు కూడా చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నేను అందులో భాగంగానే ఒకసారి యూట్యూబ్ లో సుహేల్ గారి వీడియోస్ చూడడం మొదలు పెట్టాను. అంటే ఫస్ట్ డాక్టర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏం క్రాస్ చెక్ చేయాలి డాక్టర్ గురించి, తర్వాత రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, ఈ ఏమేం పారామీటర్స్ కావాలి అసలు ఒక మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ని చూస్ చేసుకోవడానికి. నేను ఒకసారి కాల్ చేశాను సుహేల్ సార్ కి. ఇలా వెతుకుతున్నాను అనగా సార్ ఉండి నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నారు, నేను ఆయన రిజిస్ట్రేషన్ నంబర్, డాక్టర్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను, మీరు క్రాస్ చెక్ చేసుకుని ఒకసారి కన్సల్టేషన్ కి రండి, మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు లేకపోతే లేదు అన్నాడు. సో అప్పుడు నేను సార్ ని కలిసాను. సో ఆయనతో 1 అవర్ మాట్లాడాక నాకు అనిపించింది అసలు హీఈస్ ఏ సూపర్ డాక్టర్ అని. ఎందుకు అంటే నాకు వచ్చేసి ఒక డిసార్డర్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ వాసోవెగల్ సింకోపని. అసలు ఇది ఏంటనేది చాలా మంది డాక్టర్లకు తెలియని కూడా తెలియదు. నేను నాకు ఇలా ఉంది, ఈ డిసార్డర్ ఉంది అని చెప్పగానే సార్ జస్ట్ 1 షాట్ లో దాని ఉంది, జస్ట్ ఇలా వచ్చేస్తే బ్లడ్ ఫ్లో అయిపోతుంది, యూ విల్ బికమ్ ఫైన్ కదా, బట్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏమంటే ఎస్, హీఈస్ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. సో డెఫినెట్లీ మనం సార్ తో ప్రొసీడ్ అవ్వచ్చు అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్ గా ఒక 1.5 months తర్వాత ఇంకా సార్ తో సర్జరీ షెడ్యూల్ చేసుకుని పోయి అటెండ్ అయ్యాను. అండ్ సార్ చెప్పిన ప్రొసీజర్ తర్వాత ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని తీసుకున్నాను. అంటే నాట్ ఓన్లీ త్రూ డైట్, తను రాసిచ్చిన టాబ్లెట్స్ కానీ, సర్జరీ తర్వాత ఇలా స్ప్రే చేసుకోవడం కానీ ఆల్ వెంట్ ఫైన్. అండ్ ఇప్పటికీ 1 year దాటింది అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ దానికి నేను సుహేల్ సార్ కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇన్ దిస్ జర్నీ హీ మేడ్ ఈజీ టు ఫైండ్ ఏ స్కిల్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అదర్వైజ్ నాకు చాలా కష్టమయ్యేది. సో థ్యాంక్ యూ సుహేల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.